నిద్ర వస్తలేదు నాకైతే. రేపు ముందే వైట్ యూనిఫామ్, నా ఫేవరెట్ డ్రెస్. నేనా? గుడుంబ శంకర్ పాట. రేపు రిపబ్లిక్ డే. ఇంతకీ ఏ పాటకు డాన్స్ చేస్తున్నావు స్వామి నువ్వు రేపు? నాకు తెలిసి దేశరంగిలనే కదా. అది ఒక్కటే పాట ఉంది మీకైతే. నేనైతే ఇంకో పాటకి కూడా డాన్స్ చేస్తున్నా. మే ఇండియన్స్ ఖడ్గం సినిమా నుంచి. వందే మాతరం, వందే మాతరం. పండుకోండి, పొద్దున్న లేవ్వాలి. పొద్దున్న లేస్తే పోయేటప్పుడు జెండలు కొనిస్తా. గుడ్ నైట్. తొందర స్నానం చేసుకుంటే తొందరగా స్కూల్కి పోవచ్చు. అప్పుడు ఫస్ట్ లైన్ లో నేను నిలబడతా. ఫస్ట్ మిక్చర్ నాకే ఇస్తాను. చల్లగుంటేంది మిక్చర్ ప్యాకెట్ ఫస్ట్ నాకే రావాలి. ఫస్ట్ స్నానం చేసుకుంటే నేను ఫాస్ట్. అరే అఖిల్గా ఏమైందిరా ఇంత పొద్దున స్నానం చేసినావు? మమ్మీ స్కూల్ కి పోవాలి కదా మమ్మీ. స్కూల్ 9 గంటలకు అయితే 7 గంటలకు ఏం చేస్తావురా? స్కూల్ ఉడుస్తావురా? మమ్మీ ఈరోజు ఇండిపెండెన్స్ డే మమ్మీ. తెలుసుది నాకు కూడా ఇండిపెండెన్స్ డే అని. ఎందుకు వస్తున్నావు ఇంత జల్దీ? స్కూల్ కి తెల్లిన పోయి ఫస్ట్ లైన్ లో నేను నిలబడాలి కదా మమ్మీ, గుడ్ బాయ్ లాగా. షేర్ బూందీ కోసమే కదా. అంతే మమ్మీ. ఎందుకురా ఎప్పుడు ఇంట్లో తిననట్టే చేస్తావు? నువ్వు పో మమ్మీ, పో, నేను రెడీ కావాలి. జల్దీ పోవాలంటే యూనిఫామ్ అరేంజ్ చేసుకోవాలి కదా. యూనిఫామ్ ఐరన్ చేయలేదా? లేదు. ఎందుకు చేయలేవు మమ్మీ? లేచినావు కదా ఇంత పొద్దున, నీ యూనిఫామ్ నువ్వు ఐరన్ చేసుకో, నాకు మస్తు పని ఉంది. ప్లీజ్ మమ్మీ చేయొచ్చు కదా మమ్మీ. ఈ రోజు ఏంది? ఇండిపెండెన్స్ డే. దేశభక్తి ఉందా నీకు? ఉంది. జల్దీ అరేంజ్ చేసుకుంటావు కదా. ఓకే జల్దీ పో, మరి ఇన్స్టీ చేసుకోపో. చేసుకుంటా ఓకే. ఇసిరమ్మ ఇసిరి జల్దీ ఇసిరిగా, జల్దీ ఇసిరి అయితే నేను స్కూల్ పోతాను. స్కూల్ పోయి నేను పాట పాడుతా. ఏమి పాట అంటే జనగణమన పాట. పాట పాడి నేను సోది స్పీచ్ వింటా. సోది స్పీచ్ విన్న తర్వాత మిక్చర్ బుక్ తర్వాత లడ్డు తింటా. లడ్డు తిని నేను ఇంటికి వస్తా. ఇంటికి వచ్చినాక ఖడ్గం సినిమా చూస్తా. అరే అఖిల్గా ఇస్త్రీ చేస్తున్నావా, పాటలు పాడుతున్నావా? నువ్వు నన్ను వచ్చి డిస్టర్బ్ చేసిందే కాకుండా తిడతావా అవే నువ్వు? గమ్మున ఇస్త్రీ చేయకుండా పాటలు పాడుతున్నావేమ్రా? మమ్మీ నీకు ఎంతనా నా మీద జాలి ఉందా చెప్పు? జాలి దయ ఏం లేదు నా మీద. అరే పొద్దున పిల్లగాడు 7 గంటలకు లేచి చలనీళ్ళతో స్నానం చేసి యూనిఫామ్ ఇస్త్రీ చేసుకుంటుండు. అరే ఆయన కోసమో ఇడ్లీయో దోశనో తేవాలని లేదు. ఇస్త్రీ చేస్తున్నావా, పిండి రూపుతున్నావా, గడ్డి తింటున్నావా అని అడుగుతున్నావు. న్యాయమేనా ఇది చెప్పు? నీకెందుకు పెట్టాలరా తిండి? నేను పెట్టాను. ఎందుకు పెట్టావు తిండి? పోతున్నావు కదా పొద్దున మిక్చర్ బూంది బుక్క, నీకే అది బుక్కి కడుపు నింపుకో. అదే ఇక దేవుడు నీలాంటి మమ్మీ అందరికి ఇవ్వద్దు మమ్మీ, అస్సలు ఎవ్వరికి ఇవ్వద్దు. ఎందుకురా? ఇస్తే ఆడు ఈ ఇస్త్రీపేట తోటి నెత్తి కొట్టుకొని చచ్చిపోతాడు. ఎక్స్ట్రా కథలు పడ్డావు అనుకో, అదే ఇస్త్రీపేట తీసుకొని నేను ఎత్తి వలగొడతా. మమ్మీ నేను రెడీ అయిపోయినా. ఏం రెడీ అయినావురా? ఆ జుట్టు చూడు, చింపిరి జుట్టు అట్లనే ఉంది. అట్లా చింపిరి జుట్టోడా అని తిట్టే బదులు దువ్వచ్చు కదా మమ్మీ నెత్తి. మాటకు ముందు ఒక తిట్టు, మాటకి వెనకాల ఒక తిట్టు తిడుతున్నావు. కడరా దూస్తా. వస్తున్నా దువ్వు. మమ్మీ గట్టిగా చూస్తున్నా, మెల్లగా దువ్వు. ఇప్పుడు చూడు ఎంత మంచిగా ఉన్నావో. తెలుసు మమ్మీ నేను క్యూట్గా ఉంటాని. కూడా లేపొచ్చు కదా. వద్దు మమ్మీ, నేను పోయినాక స్కూల్కి పోయినాక అప్పుడు లేపు. అమ్మో లేకపోతే ఫస్ట్ లైన్ లో ఆలే పోయి నిలబడతారు. ఏందిరా ఈ డెకరేషన్? స్కూల్ అనుకుంటురా, ఎగ్జిబిషన్ అనుకుంటురా? పోయి అంపంది
నా ఎమ్మెల్యే ఇంకా ఎవరు రాలేరు క్లాస్లకి, అంటే ఫస్ట్ నేనే ఈరోజు క్లాస్లకి, నేనే ఫస్ట్ లైన్లో ఫస్ట్ మిక్సర్ ప్యాకెట్ నాకే. ఎందుకు అట్లా వస్తున్నావురా పొద్దునే కుక్క గరిసినట్టు? మరి పత్తిగా నువ్వెప్పుడు వచ్చినావురా? నేను అప్పుడే వచ్చినారా, నిన్ను నువ్వు తినే ఉన్నావా ఇంటికి పోకుండా? చిచ్చి కాదురా, అప్పుడే అంటే చాలాసేపు అయింది వచ్చి. నేనైతే ఓయమ్మనే 5 గంటలకు లేచి స్నానం చేసావారా? మరి పొద్దునే లోవాలి కదరా, ఇండిపెండెన్స్ డే రోజు ముందే. ఎందుకు వచ్చినావు నువ్వు ఇంత తొందరగా చెప్పు? నువ్వెందుకు వచ్చినావు అది చెప్పు. నేను అదే ఇట్లా స్కూల్ డెకరేషన్ ఉంది చేయనికే. నేను కూడా అందుకే వచ్చినారా, మన స్కూలు మన క్లాస్ డెకరేట్ చేయనికే. అబ్బా నిజం చెప్పరా? నువ్వు నిజం చెప్పురా. అంతే, అది మిక్సర్ ప్యాకెట్ కోసం. మరి నేనేమన్నా స్కూల్ కి సున్నమైనకి వచ్చినానరా? మిక్సర్ కోసమే వచ్చినా నేను కూడా. ఇద్దరం చూడదొంగలమే అయితే. మరి ఎట్లుంటది మరి డబల్ స్మార్ట్ దిమాగ్ మనకు తెలుసా? మనము ఫస్ట్ లైన్ లో పక్క కూర్చుందాము, ఫస్ట్ మిక్సర్ ప్యాకెట్ దొబ్బేద్దాం రా. దొబ్బేసిన తర్వాత టీచర్ అడిగి అనుకో, మిక్సర్ ప్యాకెట్ ఏదిరా అంటే నాకు ఎప్పుడు ఇచ్చి నాకు ఏలే అనాలి. అంతే, ఇట్లనే యాక్టింగ్ చేయాలి, ఓకేనా? అరే యాక్టింగ్ చేసినట్టు ఉండొద్దు. మొత్తం మనం ఎట్లా అంటే ముఖం ఎట్లా పెట్టాలి తెలుసా? ఎడ్డోన్ లాగా పెట్టాలి, ఎడ్డోన్ లాగా. ఇట్లా రాలే టీచర్, నాకు అసలు ఎవ్వరు రియలర్ టీచర్ మిక్సర్ ప్యాకెట్లు అని ఇట్లా పెట్టాలి. ఓకేరా, ఓకే నన్ను అప్పుడు వన్సరేమో మిక్సర్ ప్యాకెట్లు జల్దీ నేసి తీసుకొని వెళ్ళిపోతాం కదా. అరే అఖిల్, ఈరోజు ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా? తెలుసు, ఈరోజు జెండా ఎగరేస్తారు కాబట్టి అందుకే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తారు. కాదు బే, ఈరోజు 15th ఆగస్ట్ కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. అరే కాదురా, ఈరోజు జెండా ఎగరేసి జనగణమన పాడతారు కాబట్టి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తారు. అరే కాదురా నాయనా, నీకు తెలియదు, నేను పొద్దున్నే న్యూస్ పేపర్ లో కూడా చదివినా. అరే కాదురా, నీకేం తెలియదు సుసు అంటావు ఖాళీ. అరే ఈరోజు 15th ఆగస్ట్ కాబట్టి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తారా, అందుకే పిల్లలందరికీ మిక్సర్ ప్యాకెట్లు బూనీలు పంచుతారు, పుణ్యం వస్తుంది కాబట్టి. మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. అవునా టీచర్? స్కూల్ ఇజ్జత్ దేనికున్నారు మీరైతే. సారీ, పెద్ద నిలిగినవరా నువ్వు, అన్ని తెలిసినట్టే. ఇది నాకు ముందే తెలుసురా, పొద్దున్నే చదివిన న్యూస్ పేపర్ లా. సరే, స్పీచింగ్ స్టార్ట్ అవుతుంది. Good morning everyone. Today we celebrate Independence Day as we got freedom. అరే బంటి, ఏంద్రా నీ జెండా చూపి ఒకసారి. ఇట్లా పెట్టుకున్నావు కదా జెండా చూపి, చూడు. ₹1 జెండా పెట్టుకుని వచ్చావురా నువ్వు ఈరోజు. నేను చూడరా, ₹100 ఇది, ₹100. మా డాడీ ఆడికి తెచ్చిండు ₹100 అంట తెలుసా? ₹100 జెండా పెట్టుకొని వచ్చినావు. మీ డాడీ ఏం బయటకి తెలియరా, కోటిలకేంచి ₹10 తీసుకొచ్చింది నాకు తెలుసు. అన్ని పితుతున్నావు నా ముంగడ, నాకు తెలియదా? సారీ. ఏం టీచర్, మేమిద్దరమే కనిపిస్తున్నామా? చుట్టుపక్కల అందరు మాట్లాడుతున్నారు, అలా అంటలేరే అని మా మీదనే వస్తున్నావు నువ్వు అయితే. అయినా నా జెండానే బాగుందిరా, ఇక్కడ ఎవరి దగ్గర లేదు ఇట్లాంటి జెండా. సరే నా తలకాయ ఎందుకు తింటున్నావు వాడ చూడు. సూపర్ సౌమ్య, సూపర్ చేస్తున్నావు. అదర్ క్లాస్ పోతుంది, సూపర్ సూపర్. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అరే అఖిల్ ఏందిరా, సార్ స్పీచ్ వింటుంటే నాకు ఒకటి అనిపించిందిరా. ఏంటది? ఈరోజు మనకు మిక్సర్ వస్తుందా రా అనిపించింది. మాట నొక్కరా రే బంతిగా, నాకు ఆకలి అవుతుందిరా, కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయిరా. నీకు ఎలుకలు తిరుగుతున్నాయేమో, నా కడుపులో అయితే ఎలుకలు మిక్సర్ ఏదిరా అని గీకుతున్నాయిరా. అవునా? కింది మిక్సర్ మనం మొక్క మీద పడేసి వెళ్ళిపోతాం కదరా ఇంటికి కదా. సార్ స్పీచ్ చెప్తుండేనాని. సారీ టీచర్, ఈ టీచర్ ఒకటి మన పానానికి. ఓకే టీచర్ అమ్మా.
పిల్లలు మీ అందరికి మిక్చర్ బూందీ పంచుతున్నాము. తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ కదలకుండా అక్కడనే కూర్చోండి. మొత్తానికి మిక్సర్ ప్యాకెట్ ఇచ్చిర్రా బట్టిగా. తిర్రా తిరు. నీకు లడ్డు వచ్చింది అరే లోపల. లడ్డు రాలేదురా. లడ్డు రాలేదా నీకు కూడా? నాకు కూడా రాలేదురా. కానీ బాదుష్ వచ్చిందా? నీకు రాలేదా? నాకు తెలిసి సార్ ఏమనుకుంది తెలుసా, బంటి గారి ముఖానికి మిక్చర్ ప్యాకెట్ ఎక్కువ అనుకోడు. అట్లా సగం సగం తిందాం కదరా. నేను ఇయ్యనయ్యా పోరా. ఇయ్యొద్దుగా అఖిల్గా. కావాలా? తింటావా తింటావా తింటావా? ఏమొద్దు తినరా, నువ్వే తిను. తింటా. ఇంకా బాధ్యత తిన్న తర్వాత లూజ్ మోషన్ అయ్యేటట్టు చూడు. నాకు ఇస్తలేడు. మమ్మీ నేను ఇంటికి వచ్చేస్తా. ఎందుకురా ఇంత తొందరగా వచ్చి? నీకు తెలియదు. టీవీ ఫాస్ట్ గా. ఇండియన్ ఇండియన్ ఇండియన్. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం.